భాగస్వాములు అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 132వ కీర్తనలో చూసినట్లయితే దేవుని ఆలయం గురించి భక్తుడు దావీదు గారు దేవుని యొక్క కృప గురించి తెలుసు, దేవుని యొక్క ప్రసన్నత గురించి తెలుసు, దేవుని యొక్క మహిమ గురించి తెలుసు. దేవుని యొక్క ఆలయంలోకి వెళితే దేవుని ద్వారా మాట్లాడుకొని, దేవుని ద్వారా సంభాషించుకొని అన్నిటి విషయమందు మేళ్లు పొందుకోవచ్చని తెలిసి ఈ కీర్తనని చాలా చక్కగా వ్రాసాడు. దేవుని నడిపింపు ద్వారా. అవునండి, ఈ కీర్తనలో చూసినట్లయితే మొదటి వచనములో యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకో. ప్రియులారా, ఈ ఉన్నతమైన కీర్తనలో చూసినట్లయితే బాధలన్నిటిని జ్ఞాపకము చేసుకో ప్రభువా. ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక అర్జీ ఇస్తే, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక అర్జీ ఇస్తే ఏం చేస్తారు? ఓకే అమ్మా, ఓకే నేను చేస్తానంటాడు. తీసుకెళ్ళి అర్జీ ఎక్కడ పడేస్తారు? మా కళ్ళారా మేము చూసాం. కొత్త రేషన్ కార్డులు ఇమ్మని నిన్ను వస్తాయి. అవి ఎక్కడుంటాయి తెలుసా? చెత్తబొట్లో ఉంటాయి. కానీ ఈ దేవునికి నువ్వు ఒక అర్జీ పెడితే, ఈ జీవము కలిగిన దేవునికి నువ్వు ఒక అర్జీ పెడితే అర్జీ చెత్తబొట్లో ఉండదమ్మా. అర్జీ ఆ చెత్తబొట్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? దేవుని ఎదుట ఎప్పుడు ఉంటుంది, దేవుని తలంపులు ఎప్పుడు ఉంటుంది. అందుకే భక్తునికి తెలుసు, నా బాధలన్నీ వినే దేవుడు మందిరంలో ఉన్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడు. అందుకే అంటున్నాడు, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకం చేసుకో. వండర్ఫుల్ అండి. మన బాధలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నిజం ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన జ్ఞాపకం చేసుకోవటమే కాదు, సహాయం చేసే దేవుడు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ 12వ వచనంలో చూస్తే, 12వ వచనంలో యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఎస్, దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడంట. ప్రమాణం చేసిన దేవుడు ఎలాంటి వాడు? మాట తప్పని దేవుడు. హల్లెలూయా. మనము దేవాలయానికి వచ్చి ప్రార్థించి ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? మాట తప్పని దేవుడు. ఇలాంటి దేవుళ్ళు ఉన్నారా? మనకు దొరికాడమ్మా. గొప్ప దేవుడు మనకు దొరికాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. వాగ్దానాలు చేస్తారు కదా లోకంలో ఉన్నవారు, నీకు అది చేస్తా ఇది చేస్తా. నాన్న కూడా అంటాడు, అరే వచ్చే సంవత్సరం నీకు బైక్ కొనిస్తాను రా అంటాడు. సంవత్సరం అయిపోగా నాన్న అని చిన్నగా వెళ్ళి అడుగుతాడు అబ్బాయి. ఏంట్రా? వీడికేమో పాపం తడిచిపోతా ఉంటాడు. అడిగితే ఏమంటాడు? అదే నానా అది అప్పుడు ఇంకా వణికిపోతా ఉంటాడు. ఎట్టా కూడా ధైర్యం చేసి పోయిన సంవత్సరం అడు తిరిగి మాట్లాడతాడు. అదే కదా బైక్ కొంటానన్నావు కదా, అరే కష్టంగా ఉంది, డబ్బులు లేవు, నోరు మూసుకో, ఇక అంతే. అటు తిరిగినోడు అటే వెళ్ళిపోతాడు. కానీ వాగ్దానం చేసిన జీవము కలిగిన దేవుడు మాట తప్పని దేవుడు. హల్లెలూయా. మాట తప్పని దేవుడు అమ్మ మన యేసయ్య. మాట తప్పని దేవుడు. ఇంకా చూసినట్లయితే ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంటే 17వ వచనాన్ని చూద్దాం. 17వ చరణాన్ని చదువుదాము. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. కొమ్ము అంటే బలము. దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. దావీదుకి ఇంకొక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. దావీదుకి కొమ్ము మొలవ చేసేదను. కొమ్ము అంటే బలము. ఆ బలము ఎవరనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. దావీదునికి యేసు ప్రభు వారి గురించి తెలుసు.
యేసుప్రభు వారి గురించి తెలిసి యేసుప్రభు వారి దైవం అని, యేసుప్రభు వారి దేవుడని అనేది కాలంలోనే దైవ మనస్సుతో ఎరిగి దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచాడు. ఎందుకు అంటే ఆయన బలమైన కొమ్ము అని, ఆయన బలమైన కొమ్ము అని, ఆయన దావీదుకి వేరు చిగురు అని. క్రిస్మస్లో మనం ధ్యానం చేస్తుంటాము. మనకి వేరు చిగురు ఎవరు? ఆ బలమైన కొమ్ము అనబడిన యేసుక్రీస్తు వారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇవన్నీ అంటే నేను క్లుప్తంగా పైపైన చెప్పుకుంటూ వెళ్తున్న సమయం లేదు అని, ఎందుకంటే మీ ఆకలి కేకలు నాకు అర్థమవుతూనే ఉన్నాయి. ఎందుకంటే నాకు కూడా ఆకలేస్తుంది, కానీ వర్తమానంలోకి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోతా. వర్తమానంలోకి వెళ్ళిపోయి గంట కాదు 2 గంటలు మాట్లాడమని మాట్లాడేస్తాను. దేవుని బిడ్డలారా, దావీదుకి కొమ్ము మొలవు చేసింది పరమ తండ్రి. ఆ కొమ్ము బలముతో కూడిన ఆయన ప్రియకుమారుడు అనబడిన యేసుక్రీస్తు వారే. ఇటీవల క్రిస్మస్ జరుపుకున్నాము కదా. ఆ కొమ్ము ఎవరు? ఆ కొమ్ము ఎవరు? ఆ వేరు చిగురు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే నీ కోసం నా కోసం ఆయన పరలోకాన్ని విడిచి, ఆయన గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆయన సశరీరుడుగా నీకు నాకు ఎలా దేహము, మాంసము, రక్తము, ఎముకలు ఉన్నాయో అట్టి దేహముతో ఆయన నీ కోసం నా కోసం దిగి వచ్చాడు. నీ కోసం నా కోసం ఆయన దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి కాదు, అవునా? బెత్లెహేములో సందడి ఉందా? పశుల పాకలో సందడి ఉందా అండి? ఆ రోజున మరియమ్మ గారు ఎక్కడ ప్రసవించాలో పాపం చోట్లేదు. ఆమెకు నొప్పులు వచ్చేసి పాపం ఎక్కడ ప్రసవం అవ్వాలో కూడా దిక్కు తోచని స్థితి. ఆమె ఎక్కడో ప్రసవం అయింది. ఆ పసికందుని పొత్తి గుడ్డల్లో చుట్టి పశువుల పాకలోకి తీసుకొచ్చి పశువులు నీళ్లు తాగే తొట్టిలో పరుండి. అక్కడ పశువుల పాకలో సందడి ఉందా? ఎట్లా ఉందో పరిస్థితి నిజంగా ఊహించండి. కానీ దేవుడు మనకి సందడి ఇచ్చాడు, అవునా? అవునా? క్రిస్మస్ సందడి చందన బ్రదర్స్లోను, ఇంకా RSలోను, ఇంకా షాపింగ్ మాల్, ఏంటది చెన్నై షాపింగ్ మాల్. సందడే సందడి, ఎక్కడ చూసినా సందడే. వీధుల్లో సందడి, షాపుల్లో సందడి, పల్లెల్లో సందడి, ఇంట్లో సందడి, ఒంట్లో సందడి. పండగ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ ఆయన సందడంతా విడిచిపెట్టి బలమైన కొమ్ము అయి ఉన్న దైవము, అధికారము అయి ఉన్న దైవము నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చాడమ్మా. సశరీరుడుగా దైవ నరుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మందిరానికి సాదృశ్యం, దేవాలయానికి సాదృశ్యం. ఎందుకోసం రావాలి? అట్టి బలమైన కొమ్మనబడిన యేసు ప్రభు వారిని కలుసుకొని ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి మనము దేవుని సన్నిధికి రావాలి. అందుకే 84వ కీర్తన 1వ వచనంలో చూస్తే, సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఏంటంట రమ్యములు? నీ నివాసములు ఎంత రమ్యములు. ఒక కోతికి బిడ్డ పుట్టింది. అది కొంచెం పెరిగాక ఆ కోతి తల్లి ఆ చిన్న బిడ్డని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. యూట్యూబ్లో చూశాను నేను. ఎంత ముద్దాడుతుందంటే అసలు ఇటు చూసుకుంటుంది, అటు చూసుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. ఇంకో ఆమె పక్కలో పాముని వేసుకుని పడుకుంది. ఆ పాముని నెమరుతుంది. అబ్బా ఎంత ముద్దు! పాము అంటే ఆమెకి ప్రీతి. కానీ భక్తుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఆయన నివాసములు రమ్యములు. ఇక్కడ బహువచనం అండి, నివాసము కాదు. నివాసములు. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే వెలుపట ఆవరణం ఉండేది. అంటే ఎందుకు బహువచనమో చెప్తున్నాను. వెలుపట ఏముండేది? ఆవరణం ఉండేది. కొంచెం ముందుకు వస్తే పరిశుద్ధ స్థలం ఉండేది. ఇంకొంచెం ముందుకు వస్తే అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ ఎవరు రావడానికి వీల్లేదు.
ఎందుకంటే ఇక్కడున్న దేవుడు అతి పరిశుద్ధుడు, పాపి మానవుడు అది దాటి వస్తే భస్మం అయిపోతాడు. ఎందుకంటే మానవుడు ఎట్టివాడు? పాపి కాబట్టి. అందుకే మీకు ఒక మాట చెప్తా, కొబ్బరికాయ నువ్వే కొంటావు, అవునా? ఎవరు డబ్బులతో కొంటా? నీ పర్సులో డబ్బులతో కొంటావునా? నీ జేబులో ఉన్న డబ్బులతో కొంటావునా? గుడికి తీసుకొచ్చు, అక్కడ దాకా వస్తావు, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇక్కడ ఒక అయ్య ఉంటాడు, అయ్య రాగానే ఆ బాబు అని చెప్పి నీ డబ్బులతో కొనుక్కొచ్చి నువ్వు మోసుకొచ్చి ఇక్కడికి రాదని నువ్వు ఆగని నీ చేతిలో లాక్కొని ఆయన పోయి కొడతాడు. డబ్బులు నీవు మోసుకొచ్చి నువ్వు దేవుడు కల్పించాలని అర్పణ చేసావు, కొట్టించావు ఆయన. ఈ దేవుని బిడ్డ, పాత నిబంధనలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవడానికి ఎవరికి పర్మిషన్ లేదు. కానీ నిన్ను నన్ను ప్రేమించిన దైవం అనబడిన యేసు ప్రభువారు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాక ఆయన ఈ వేరియేషన్ని, ఈ వ్యత్యాసాన్ని తీసివేసి ఆయనే నీ దగ్గరకు వచ్చాడు, ఆయనే నిన్ను కోరుకున్నాడు, ఆయనే నిన్ను చూశాడు, ఆయనే నిన్ను ఆదరించాడు, ఆయనే నిన్ను కనికరించాడు, ఆయనే నిన్ను ఒక్కరు చేర్చుకున్నాడు. అదే క్రిస్మస్, అదే మందిరం. దేవుడు దొరికాడండి, దేవుడు దొరికాడు. ఇప్పుడు మధ్యలో అయ్యే అవసరంలా, డైరెక్ట్గా నువ్వే వచ్చేసి నీ హృదయంలో ఉన్న అర్పణ నువ్వే అర్పించుకోవచ్చు. నీ శ్రేష్టమైన అర్పణ నువ్వే అర్పించుకోవచ్చు. మధ్యలో అయ్యే అవసరమా? అయ్యే అవసరం లేదు. దేవుడు అంత కృపనిచ్చాడమ్మా. మీరు ఆలోచన చేయండి, వెళ్ళగలవా నువ్వు? అంతకుముందు జీవితంలో వెళ్ళావు కదా, ఎక్కడి వరకు వెళ్ళావు? ఎక్కడి వరకు వెళ్ళావు? అక్కడి వరకేగా. ఇక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయావు? పరిశుద్ధత కాంతి పరిశుద్ధతలాగా చూపించాడు. పరిశుద్ధ దైవము నీవు పరిశుద్ధుడుగా అయితే ఆయనకి ఏ ఆటంకం లేకుండా హక్కును చేర్చుకున్నాడు. ఇదండి ప్రేమ, ఇది ప్రేమ. యేసయ్య అనుగ్రహించిన ప్రేమ, యేసయ్య సర్వమానవాళికి అనుగ్రహించిన ప్రేమ ఎంత ఉత్తమమైనది, ఎంత గొప్పదండి. ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతగానో ఆ విషయాల గురించి పరితాపం చెందుతాం. నిజమండి, దేవుడు అంతగా మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడే ప్రేమిస్తున్నాడు. నేను ముగిస్తాను. ఎందుకంటే అయ్యా మందిరం గురించి చెప్పావు, దేవుడు ఎవరని చెప్పావు, అయితే మాకేంటి అనుకుంటారు. అవునా? ఎవరైనా అనుకుంటారు మాకేంటి అని. ఏంటి మాకేంటి అని అంటే, మా ఆశీర్వాదాల పరిస్థితి ఏంటి? దేవుని ఆలయంకి వస్తే మాకేంటి? అక్కడికి వెళ్తే కొబ్బరి మొక్కన్న దొరుకుద్ది, మరి మాకేంటి ఇక్కడికి వస్తే అని అనుకోవచ్చు. అవునా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినవి కొన్ని చెప్పి, ఎందుకంటే సహజం కదా, మానవుల యొక్క ఆలోచన సహజం కదా, క్లుప్తంగానే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే పాపం ఇందాక నుంచి కూర్చొని ఉన్నారు సిస్టర్ గారు, వాళ్ళు అటు కదులుతున్నారు, ఇటు కదులుతున్నారు, మధ్యలో ఒకసారి లేపితే వాళ్ళ బాగుండేది. ఓకే, దేవుని ఆలయముల ఆశీర్వాదాలు ఏంటో చెప్తాను. 48వ సంకీర్తన 9వ చరణాన్ని చూసినట్లయితే, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఎవరైనా బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చైర్స్ ఖాళీ ఉన్నాయి, కూర్చోండి. మా సిస్టర్స్ చైర్స్ ఖాళీ ఉన్నాయి, కూర్చోండి, నో ప్రాబ్లం. మన దేవుని ఇల్లే, ఏమి ఇక్కడ వ్యత్యాసం ఏం లే. ఇబ్బందిగా ఉంటే చైర్లో కూర్చోండి. జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదాలు కావాలి కదా మనకి, అవునా? ఆశీర్వాదాలు కావాలి కదా. అవి ఎట్టి ఆశీర్వాదాలు మనం మొదటగా చూద్దాము. తర్వాత దైవ ఆశీర్వాదాలు, పరమాశీర్వాదాల నుంచి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆలోచన చేస్తాం. ఒకటి చూస్తే 48వ సంకీర్తన 9వ చరణం చూస్తే, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. మా ఆలయంలో ఏం దొరుకుతుంది? ఏ కృప? దేవుని యొక్క కృప. ఇప్పుడు నువ్వు ఒంటరిగానే వచ్చావు, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు? దేవుని కృపను తీసుకెళ్తావు. అది మందిరం నుంచి ఏం తీసుకెళ్తావు?
దేవుని కృపను తీసుకెళ్తామండి. ఆ కృప ఎలాంటిదో తెలుసా? అయోగ్యుని యోగ్యునిగా చేసిందండి. కృప అయోగ్యుల్ని యోగ్యులుగా చేసింది. యేసయ్య కృప అనర్హుణ్ణి అర్హునిగా చేసింది. యేసయ్య కృప నీచుణ్ణి శ్రేష్టమైన వాడిగా చేసింది. యేసయ్య కృప అల్పుణ్ణి ఉన్నతమైన వాడిగా చేసింది, పై స్థానంలో ఉంచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనము అనర్హులమే, ఒకప్పుడు మనము యోగ్యత లేని వారమే, ఒకప్పుడు మనము నీచాతి స్థితిలో ఉన్నవారమే, ఒకప్పుడు మనము అల్పులమే. కానీ దేవుడు మొత్తము మార్చేశాడు. ఇందాక సిస్టర్ వాళ్ళు పాడారు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. పాటలో అర్థము గమనించారా? భౌతిక సంబంధమైన వద్దు, అవి దేవుడు అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. ఆధ్యాత్మిక సంబంధమైనవి ఆలోచించే ప్రియ స్నేహితులారా. ఆధ్యాత్మిక సంబంధమైనవి ఏంటి? ఆ కృప ద్వారా మనం పొందుకుంది ఏంటి? ఆ కృప ఎంతటిది అంటే మనము ఎంత అని చెప్పలేము, కానీ ఆ కృపను అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి అని అంటే, ప్రభువా ఈ అనర్హుణ్ణి అర్హుణ్ణి చేసావు నాయనా, వందనాలు ప్రభువా. ఈ నీచాతి నిత్యంగా జీవించిన వాడిని, ఈ నీచాతి నిత్యంగా జీవించిన వాడిని ప్రభువా యేసయ్యా శ్రేష్టమైన వానిగా చేసావు నాయన. నేను చీరాల సేవ చేసేటప్పుడు స్టువార్ట్పురంలో భయంకరమైన దొంగతనాలు చేసిన వారు మారు మనసు పొంది రక్షించబడి యేసు ప్రభు వారి సాక్షులుగా జీవిస్తున్న వారి సాక్ష్యాలు నేను విన్నాను. ఒకప్పుడు వారు నీచమైన స్థితి, కానీ దేవుడు ఎలా మార్చాడు? ఎలా మార్చాడు? శ్రేష్ఠులుగా మార్చాడు, శ్రేష్ఠులుగా మార్చాడు. అమ్మా, నీకు డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. ఎవరైనా తీసుకెళ్లారా? ఎవరైనా తీసుకెళ్లారా? కరోనాలో ఎందరెందరో వెళ్ళిపోయారు. కోటీశ్వరులు, భూస్వాములు, మిలియనీర్స్. బాలసుబ్రహ్మణ్యం గారు మీకు బాగా తెలుసు కదా, ఆయనకి ఎంతమంది వైద్యం చేశారో తెలుసా? 11 మంది డాక్టర్లు వైద్యం చేశారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా? అటు తమిళనాడు గవర్నమెంట్, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అప్పటికి 14-15 కోట్లు ఖర్చు పెట్టారు. 11 మందితో వైద్యం చేయించారు. ఏమని తీసుకెళ్ళాడా? ఏమని తీసుకెళ్ళాడా? ప్రిలరా, లతా మంగేష్కర్. ఆమెకున్న డబ్బెంతో తెలియదు, ఆమెకున్న డ్రెస్సులు ఎన్నో తెలియదు, ఆమెకున్న ఆభరణాలు ఎన్నో తెలియవు. ఏమని తీసుకెళ్ళిందా? కరోనా అప్పుడు బయటికి వెళ్ళిన భర్త వస్తుంటే, ఏమండోయ్ అక్కడే, ఏమండోయ్ నువ్వు ఆగు, ఏమొక భయం వేసిపోయింది. అవును కదా? భార్యాభర్తలు ఒక చోట కూర్చొని ప్రీతిగా మాట్లాడుకున్నారా? కుటుంబం మొత్తం ఒక చోట కూర్చొని ప్రేమగా వాత్సల్యతను పంచుకున్నారా? అన్నీ మర్చిపోయాం కదా, అన్నీ మర్చిపోయాం కదా. దాని వెనక ఏముంది? దేవుని కృప ఉందండి, దేవుని కృప ఉంది. హల్లెలూయా. మనం జీవించున్నామంటే ఆయన కృప ప్రియులారా, ఆయన కృప. వైద్య వృత్తిలో ఉన్న అయ్యగారు వాళ్ళకి తెలుసు ఎంతమంది ప్రజలను వారు చూశారు. శ్మశాన వాటికలు ఖాళీ లేవు తెలుసా? క్యూ కట్టారు, డెడ్ బాడీస్ క్యూ కట్టారు. ముందున్నాయి కాలిస్తేనే వెనకున్న వాటికి మోక్షం, ముందున్నాయి కాలిపోతేనే వెనకున్న వాటికి మోక్షం. కానీ ప్రభువా మమ్మల్ని ఎంతగా ప్రేమించావు నాయన. అన్యులుగా ఉన్న నన్ను, అన్యురాలిగా ఉన్న నన్ను నీ కృపతో ఆదుకున్నావు ప్రభువా. నీవు నిజ దైవమని తెలుసుకోవడానికి నాకు కృపనిచ్చావు నాయన. నీవే నిజ దైవమని తెలుసుకున్నాక నాకు దొరికావు ప్రభువా. నన్ను చేర్చుకున్నావు నాయన, నన్ను అంగీకరించావు ప్రభువా, నన్ను విడిచిపెట్టక నడిపిస్తున్నావు నాయన. ఇది కదా దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డ, ఎవరు పంచారండి ఇటు కృపని? ఎవరు అందించారు ఇలాంటి ప్రేమ వాత్సల్యతని? యేసు ప్రభు వారేనండి. మన వారనే అనబడి అనేక మంది వెళ్ళిపోయారు కదా. మనం ఉన్నాము అంటే, మనం జీవించున్నామంటే వారికంటే గొప్పవారమని శ్రేష్ఠులమని కాదమ్మా.
దేవుని యొక్క అనాది కాల ప్రణాళికలో ఇంకా ఆయన కోసం మనం ఏమైనా చేయడానికి ఇంకా మిగిలి ఉంది. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇంకా మిగిలి ఉంది. అదే ఆయన కృప. ఆయన కృప. ప్రియులారా, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుచున్నాము. దేవుని ఆలయంలో ఏం దొరుకుతుంది? దేవుని కృప దొరుకుతుంది. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ మందిరంలో కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. మందిరమును కూర్చిన ఆసక్తి అంట భక్తుణ్ణి భక్షిస్తుందంట. మందిరమును కూర్చిన ఆసక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము మందిరానికి వెళ్ళాలని ఆసక్తి, మీ మధ్య కట్టబడిన మందిరానికి వెళ్ళాలని ఆసక్తి నిన్నేం చేయాలి? భక్షించాలి. వెళ్ళాలి దైవ సన్నిధికి. నేను త్వరగా సిద్ధపడాలి. 6 దినములు దేవుడు నా కోసం ఇచ్చాడు. 7వ దినము నా దేవునిది. నన్ను కలుసుకోవడానికి నా దేవుడు దిగి వచ్చాడు మందిరములో. నా ప్రభువుని నేను కలుసుకోవాలి. నా దేవుని నేను కలుసుకోవాలి. ఆసక్తి. రెండవ విషయం చూస్తే ప్రియులారా, 65వ కీర్తన 2వ చరణాన్ని చూస్తే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుని ఆలయములో చేయబడిన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఇంట్లో కూర్చొని చేస్తే వినడానా? లేదండి. ఇంట్లో కూర్చొని చేసినా వింటాడు. దేవుని ఆలయంలో కూర్చొని చేస్తే ఇంకా దేవునికి మహిమ, ఇంకా దేవునికి ఘనత. అన్న పిల్లలు కావాలని ప్రార్థన చేసింది. ఎక్కడుండి ప్రార్థన చేసింది? ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి దేవుని ఆలయానికి వచ్చి తన గోడు ఎల్లబూసుకుంటుంది. ప్రభువా నన్ను దర్శించు నాయన. గర్భఫలం లేక అవమానాలు పొందుతున్నాను నాయన. బిడ్డలు లేక ఎంతో మంది అవమానకరమైన సూటిపోటి మాటలు నేను అనుభవిస్తున్నాను. ప్రభువా నన్ను కనికరించు నాయన. నన్ను ఆదరించు ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు కుమారుణ్ణి ఇస్తే నేను వాణ్ణి నీకే ప్రతిష్ఠిస్తాను. మొక్కుబడి చేసింది. తదుపరి సంవత్సరానికి యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త, ఒకటి కాదు ఎన్ని సుగుణాలు ఉన్న కుమారుణ్ణి దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుని ఆలయంలో ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఒకటి, దేవుని ఆలయంలో కృప దొరుకుతుంది. 2, దేవుని ఆలయంలో దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. 65వ కీర్తన 4వ చరణాన్ని చదువుదాము. 65వ కీర్తన 4వ చరణాన్ని చదువుదాము. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదం అని అర్థం. ఇంగ్లీష్ మీనింగ్ చాలా పెద్దది ఉంది, అవన్నీ ఇప్పుడు చెప్పలే. ధన్యుడు అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదం. దేవుని ఆలయంలో ఆశీర్వాదాలు దొరికే చోటు. ఇందాక అక్క సాక్ష్యం చెప్పారు, నా బిడ్డకి సంబంధాలు వచ్చినా వెనక్కబోతున్నాయి. ప్రభు సన్నిధిలో గోజాడారు, దేవుని సేవకునికి చెప్పుకున్నారు, ప్రార్థన వారు చేశారు, దేవుని సేవకులు చేశారు. అమ్మాయికి అద్భుతమైన వివాహం. అంత మాత్రమే కాదు, మంచి ఆరోగ్యకరమైన బిడ్డ. హల్లెలూయా. ఆశీర్వాదం అండి, ఆశీర్వాదం. లోకంలో ఉన్నవారు ఏమంటారు? ఉద్యోగం వస్తే అబ్బా నువ్వు భలే ధన్యుడు రా, నీ కుమారుడికి అప్పుడే ఉద్యోగం వచ్చింది. లేకపోతే వివాహం అయితే అబ్బా మంచి అల్లుడు వచ్చాడు, నువ్వు ధన్యురాలివి లేక ధన్యుడు అంటారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే దేవుడు దొరకటము ధన్యత, దొరికిన దేవుని నుంచి పొందుకోవటము ధన్యత. అది ఆశీర్వాదం. కాబట్టి దేవుని ఆలయంలో ఒకటి కృప దొరుకుతుంది, 2వది ప్రార్థనలు ఆలకిస్తాడు, 3వది ఆశీర్వాదాలు దొరుకుతాయి.
ఓకేనా? ఆశీర్వాదాలు దొరుకుతాయి. 4వ విషయం చూస్తే అదే 4వ వచనాన్ని కొనసాగింపుగా చదువు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. మేలులు, దేవుని ఆలయంలో మేలులు, 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 మేలులు. ప్రియులారా, లోకములో కీళ్ళు కదండి, అవునా? లోకంలో ఏమున్నాయి? మేళ్ళు ఉన్నాయా? లేదు, లోకములో కీడులండి. మొన్న నేను ఇలానే చర్చి యానివర్సరీ డేకి ప్రసంగానికి లాస్ట్ రోజు 3వ రోజు మీటింగ్ అయితే వెళతా ఉన్నాను. మిర్చి యార్డు దగ్గరికి వచ్చి దాటాను. సుబానీ హోటల్ అని దగ్గర క్రాసింగ్ ఉంటుంది. అక్కడ జనాలందరూ కూడున్నారు. ఏంటని నేను కూడా స్లో అయ్యాను. అంటే వెళ్ళడానికి కొంచెం అంత ప్రజలు చేరున్నారు. తీరా చూస్తే ఒక యవనస్తుడు 20-21 సంవత్సరాలు ఉంటాయి. బైక్ ఎదురెదురుగా గుద్దుకున్నాయంట. ఆ బిడ్డకి పాపం తలకు తగిలిందంట. పడిపోయి ఉన్నాడు. నేనైతే ఆగడానికి సమయం లేదు, కొద్ది క్షణమే ఆగి చూశాను. వాళ్ళమ్మ ఆ తలబొట్టుకొని ఆ బిడ్డ మీద పడి ఎంతగానో దుఃఖిస్తుంది. ప్రభువా, ఆ బిడ్డని ప్రాణంతో రక్షించాయని నా బండి మీదనే నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. మీటింగ్స్ దగ్గరికి చేరాక నన్ను కూర్చోబెట్టిన చైర్లో కూర్చొని ప్రార్థన చేశాను. మీటింగ్ అయిపోయాక కూడా ప్రార్థన చేశాను. లోకములు ఏమున్నాయండి? కీడులు. ప్రియులారా, బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారని ఉందా? అమ్మా, బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారని నమ్మకం ఉందా? లేదు ప్రియులారా. ఎన్ని చూస్తున్నాము. కానీ దేవుని పరిశుద్ధ చోటులో ఏమున్నాయి? మేలులున్నాయి. అవునండి, దేవునిలో ఎదగడం ఒక మేలు. నీ బిడ్డకి ఉద్యోగం పొందుకోవడం ఒక మేలు. దేవునిలో ఎదగడం మేలు కదా. ఉద్యోగం పొందుకుంటే బయట వాళ్ళు ఏమంటున్నారు? అబ్బా, భలే మేలు నీకు జరిగిందే అంటున్నారు. కానీ దేవుని ఆలయంలోకి వచ్చి దేవుణ్ణి ధ్యానించాక దేవునిలో ఎదుగుతుంటే దానికన్నా ఇది గొప్ప మేలు. ఇది ఆధ్యాత్మికమైనది. ఈ మేలు ద్వారా దేవుని కృపను పొందుకొని నీ బిడ్డలు ఉద్యోగం పొందుకుంటే అది భౌతిక సంబంధమైన మేలు. మంచి వివాహం జరిగితే భౌతిక సంబంధమైన మేలు. మంచి ఇల్లు కట్టుకుంటే భౌతిక సంబంధమైన మేలు. ఇందాక సిస్టర్ సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? ఇక్కడ మందిరం కట్టుకున్నాక మాకు ఇల్లు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఫస్ట్ ఏం జరిగిందండి? దేవుని ఇల్లు ఏర్పాటైంది. ఆ ఇంటిలోకి వచ్చాక మనం ఉండడానికి ఇల్లు ఏర్పడింది. ప్రియులారా, దేవుని ఆలయంలో ఏమున్నాయి? మేలులు ఉన్నాయి. 1 కృప, 2 ప్రార్థన ఆలకించు దేవుడు, 3వది చూస్తే ఆశీర్వాదములు, 4వది చూస్తే మేలులు, 5వది చూసినట్లయితే 84వ సంకీర్తన 3వ వచనాన్ని చూద్దాం. 84వ సంకీర్తన 3వ చరణాన్ని చూద్దాం. సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. మందిరము దగ్గర బలహీనులు బలపరచబడతారు. ఎలాంటి వారు బలపరచబడతారు? పిచ్చుకలు ఏమన్నా పెద్ద బలమైనవా? గ్రద్ద వచ్చిందంటే చిన్న పసిపిల్లను కూడా తన్నుకొని వెళ్ళిపోద్ది. ఎందుకని? చాలా బలమైంది. కానీ పిచ్చుక ఏ హాని చేయలేదండి, ఏమీ చేయలేదు పాపం. పిచ్చుక బలహీనమైనది. దేవుని ఆలయములో బలహీనులు కూడా దేవుని నమ్మిన బిడ్డలు బలవంతులు. దేవుని ఆలయములో బలవంతులైన వారు దేవుని కలుసుకున్నాక దేవుని ద్వారా వ్యాధి బాధల నుంచి జయము. బలహీనతలు కదా వ్యాధి బాధలంటే, అవును కదండి? వ్యాధి బాధల నుంచి విడుదల, బలహీనతల నుంచి విడుదల, కుటుంబముల కలహాల నుంచి విడుదల, అపజయాల నుంచి విడుదల. ప్రియులారా, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో అని దుఃఖపడ్డావేవో గత దినాల్లో, దేవుని ఆలయంలో నువ్వు చేరి దేవుని కలుసుకొని ప్రార్థిస్తే నీ బలహీనతలను యేసు నామములో లయపరచబడును గాక. దేవుడు ఆయన శక్తితో, ఆయన బలముతో నిన్ను నింపును గాక. దేవుని బిడ్డలారా, బలహీనులు దేవుని సన్నిధిలో బలపరచబడతారు. నేనంటే
మీ పరిస్థితిని బట్టి క్లుప్తంగా చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అదే 84వ కీర్తన 3వ చరణాన్ని కంటిన్యూటీ చదువుతాము. పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. ఎక్కడ దొరికింది? వాన కోవిలకి స్థలం ఎక్కడ దొరికింది? దేవుని బలిపీఠము దగ్గర.